అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల దసరా పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు పండుగల్లో అత్యంత ఎక్కువ రోజులు వైభవంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. ఎందుకంటే నవరాత్రులు అనగానే అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరించి ఆవిడకి ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించి ఎన్నో వరాలని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే అమ్మవారు కూడా మనం కోరిన వరాలన్నీ ప్రసాదిస్తూ మనందరినీ ఎంతో చల్లగా చూసుకుంటూ ఉంటుంది. అందుకే నవరాత్రులు ఇక ఆడవాళ్ళందరూ చాలా బిజీగా ఇలా ఇంటిని చక్కగా అలంకరించుకొని సందడిగా ఉంటుంది ఇల్లంతా కూడా. మరి పండగ అనగానే షెఫ్ స్పెషల్ ఎప్పుడూ స్పెషలే, కానీ మృదుల ఎవరో ఒక గెస్ట్ తీసుకొస్తుంది. వాళ్ళు సింగర్ అవుతారో, ఆర్టిస్టో, యాంకరో ఎవరో ఒకరిని ఖచ్చితంగా తీసుకొస్తుంది అన్న క్లారిటీ మాత్రం మీకుంది కదా. ఎస్, ఈ రోజు కూడా మరో గెస్ట్ దసరా పండుగ సందర్భంగా మన ముందుకు రాబోతున్నారు. మరి ఆయన గురించి చెప్పే ముందు, ఆయన పాట పాడితే విజిల్ వెయ్యని వాళ్ళంటూ ఉండరు. ఆయన పాటకి స్టెప్ లేకుండా మనం ఉంటామా చెప్పండి? అంతెందుకండి, సావరియా అంటూ ఒక అమ్మాయి ప్రేమను గెలవాలన్నా, బజే బాజే అంటూ చక్కగా స్టెప్పులు వెయ్యాలన్నా, యు ఆర్ మై ఎమ్మెల్యే అంటూ ఒక అమ్మాయిని ముద్దుగా పొగడాలన్నా అది ఆయనకే చెల్లింది. మరి ఈ పాటల లిస్ట్ చెప్పిన తర్వాత ఆయన ఎవరో మీ అందరికీ మంచి క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది కదా. ఎస్, హీఈస్ ఆర్ సూపర్ సింగర్ ధనుంజయ్. ఒకసారి మరి ధనుంజయ్ గారిని వెల్కమ్ చేసిద్దామా? హాయ్ ధనుంజయ్. హాయ్ మృదుల. ధనుంజయ్, నీకు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మన ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సరే, ఈ రోజు మరి పండుగ సందర్భంగా ఏం స్పెషల్ చేయబోతున్నావు? అసలు వంటలు మామూలుగా వచ్చా? యాక్చువల్ గా మరి అమ్మవారిని చూస్తుంటే ప్రసాదంలో పాయసం ఏమైనా తాగదా అనిపిస్తుంది. జన పాయసం అంటే జనకు అందరికీ తెలుసు కాబట్టి నాకు మొక్కజొన్నలు అంటే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. నాకు దాంతో కలిపి చేస్తే ఎలా ఉంటది అని ఆలోచిస్తాను. బాగుంటుంది యాక్చువల్లీ. ట్రై చేద్దామా? తప్పకుండా. స్వీట్ కార్న్ లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పాయసంకి బాగా సెట్ అవుతుంది అది. తప్పకుండా. మరి దాని పేరు ఏం పెట్టావు? మొక్కజొన్న పాయసం అని పెడదాం. మొక్కజొన్న పాయసం. వావ్, సూపర్. సో ఈ రోజు మొక్కజొన్న పాయసం తయారు చేయబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, పాలు, పంచదార, యాలకుల పొడి, స్వీట్ కోవా, నెయ్యి. దసరా పండుగ సందర్భంగా మరి ధనుంజయ్ తయారు చేయబోతున్న మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి ధనుంజయ్? మృదుల, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చెప్పు. ఏ రోజైనా నువ్వు ఇలా ఊహించావా ఎలా నేను చేయబోయే వంట నువ్వు ఇలా తినబోతున్నావని? నేను యాక్చువల్గా ఎప్పుడు ఊహించలేదు. నువ్వు పాడిన పాట వింటారు ఊహించారేమో కానీ ఇదైతే ఎప్పుడు ఊహించలేదు. సో ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఒక అమ్మవారి కీర్తన పాడతాను. మామవ సదా జనని మహిషాసురసూదని అంబ. మామవ సదా జనని మహిషాసురసూదని అంబ. మామవ సదా జనని మహిషాసురసూదని అంబ. మామవ సదా జననీ జననీ. ఆహా, ఎంత బాగుందో. హీస్ అ వెరీ వెరీ గుడ్ క్లాసికల్ సింగర్ యాక్చువల్లీ. సూపర్. డన్. సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తా, అంతవరకు నేను చేయగలుగుతా. విజువల్ చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, ఫస్ట్ మనం పాలు అమృతం అంటారు పాలని. అవును, పర్యాయ పదం. అవును. సో మనం పాలను ఫస్ట్ విజల్లో వేసుకుందాం. ఓకే, వేసుకున్నాక కొంచెం బాయిల్ అయినాక షుగర్ వేసుకుందాం. షుగర్. ఓకే, సో ఇందులో బెల్లం కాదు, షుగరే యూస్ చేస్తున్నాం. షుగరే యూస్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు ధనంజయ్? నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అలా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో కొంచెం కోవా వేస్తే చాలా బాగుంటది.
మనం షుగర్ క్వాంటిటీ ఒక మామూలుగా తీసుకున్నాం కాబట్టి యాక్చువల్లీ స్వీట్ కోవా వేస్తున్నాం కదా. స్వీట్ కోవా. సో అలా ఆ కోవా కరుగుతూ ఉన్న సమయంలో ఒక మంచి పాట, సావర్యా పాట, అందరికి ఇష్టమైన పాట, నీ సావర్యా కోసం నువ్వు పాడాలి. తప్పకుండా. చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే ఉన్నదాన్న నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. వెలుగే వద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా. ఓ సావరియా సావరియా సీతాకో కల్లె ఎదపైన వాలావే చెలియా. అసలు మా వంటశాల దద్దరిల్లిపోయింది తెలుసా. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న ద వెరీ ఫ్యూ సింగర్స్ లో హై రేంజ్డ్, ఏ రేంజ్ అన్నా ఇయ్యండి మ్యూజిక్ డైరెక్టర్, ఆ రేంజ్ కి పోయే సింగర్, వన్ ఆఫ్ ద సింగర్స్ లో ధనుంజయ్ విల్ బి ఇన్ ద ఫస్ట్ లిస్ట్. ఖచ్చితంగా అదైతే అందరూ తెలిసిన విషయమే. అది అట్ సింగర్స్ అందరి. సో ఇప్పుడు ఇదేంటి కరిగిపోయిందా? యా కరిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇప్పుడు ఆల్రెడీ కరిగిపోయింది కదా, ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇలాచీ పౌడర్ వేస్తే అబ్బా మంచి స్మెల్ వస్తుంది. అసలు పిసలు రంగు అన్నమాట దానికి. రంగు స్మెల్ కూడా మంచి. యా ఇప్పుడు మనందరి ఫేవరెట్ సాంగ్, దాని వెనకాల హిస్టరీ కూడా కొంచెం చెప్పి నువ్వు స్టార్ట్ చేయాలి. సో మనకి గోపాల గోపాల సినిమాలో బజే బాజే. సో మరి బజే బాజే కూడా యాక్చువల్ గా వేరే పెద్ద సింగర్ పాడారు. ఒక పాట ఇద్దరు ముగ్గురు పాడుతూ ఉంటారు కాబట్టి ఒక పెద్ద సింగర్ పాడి మళ్ళీ లేదు పవన్ కళ్యాణ్ గారే నాకు ధనుంజయ్ వాయిసే కావాలి అని అన్నారు. సో దాంతో ధనుంజయ్ పాట వర్జనే ఉంచేశారు. అసలు చాలా చాలా లక్కీ అన్నమాట. సో ఆ పాట ఇప్పుడు మా కోసం. హో దూరంగా రంగా దొంగ దాకో ఇయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలని చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. హో బజే బాజే ఆ ఢోలు బజే బాజే ఆ ఢోలు బజే రే. ఓ బజే బాజే ఆ ఢోలు బజే బాజే ఆ ఢోలు బజే రే. చక్కగా కొంచెం థిక్ అయింది కదా పాలు అదంతా కూడా. నెక్స్ట్ ఏంటి మరి ప్రాసెస్? నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకున్నాము. ఓకే, పక్కన పెట్టేద్దాము. ఇది ఇప్పుడు ఆన్ చేసి పెట్టాము, చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటి నెయ్యి తీసుకుని కొంచెం ఇలా వేసుకుందాం. కొంచెం కరుగుతుంది కదా. ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఈ ప్యాన్ లో వేసుకున్నాక కిస్మిస్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఓకే, మరి మొక్కజొన్న ఇందులో వేస్తున్నావు? దీంట్లో మొక్కజొన్న ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలా? చేద్దాము. వేయించినాక లాస్ట్ లో మిక్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది యాడ్ చేసుకుందాం, మొత్తం వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్డ్ స్వీట్ కార్న్ కాబట్టి పచ్చిగా ఎప్పుడు తీసుకోవద్దు. బికాస్ ఇటువంటి రెసిపీస్ కి బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకొని లైట్ గా ఆయిల్ లో వేస్తే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగింది కదా, నెక్స్ట్ దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఈ పాలు, కోవా, చక్కెర ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని మనము ఈ స్వీట్ కార్న్ లోకి మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఒక స్వీట్ నీకు వచ్చేసినట్టే. స్వీట్లు ఇంతవరకు చేసావో లేదో ఇంట్లో తెలీదు. సో ఇప్పుడైతే ఒక స్వీట్ వచ్చేసినట్టే నీకు. ఇంకా నాకు ఖాళీ ఉన్నప్పుడంతా ఇది మొక్కజొన్న పాయసం చేస్తే, ఎప్పుడు మొక్కజొన్న పాయసం చేస్తే పర్లేదు, ఎప్పుడు మొక్కజొన్న పాయసం చేస్తే అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? ఓకే, సో దసరా స్పెషల్ మనకి మొక్కజొన్న పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఫైనల్లీ నేను తయారు చేసిన మొక్కజొన్న పాయసాన్ని ఈవేళ మీ అందరి ముందు మృదులా టేస్ట్ చేయబోతుంది. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి. తన చూసినాక మీకు ఇలాంటి చేయాలనిపిస్తే నేర్చుకోండి. నా ఎక్స్ప్రెషన్ చూసాక మీకు చేయాలనిపిస్తే, నా ఎక్స్ప్రెషన్ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ నుంచి. సో ధనుంజయ్ స్పెషల్ గా ఈ రోజు అమ్మవారి కోసం నైవేద్యంగా తయారు చేసిన మొక్కజొన్న పాయసం సిద్ధం అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి.
పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్, పాలు, పంచదార, యాలకుల పొడి, స్వీట్ కోవా, నెయ్యి. మొక్కజొన్న పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు పోసుకోవాలి. అది కాస్త మరిగిన తర్వాత పంచదార వేసి కలుపుకొని స్వీట్ కోవా వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత కిస్మిస్, స్వీట్ కార్న్లను వేయించుకొని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అది కాస్త దగ్గర పడిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న పాయసం రెడీ. సరే ధనుంజయ్, మరి టేస్ట్ చేసేద్దామా ఇంక ఇద్దరము? చేసేద్దాం. అంతకన్నా ముందు అమ్మవారికి ఆ అమ్మవారు మనల్ని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా అందరినీ ఈటీవీ సభ్యులందరినీ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వావ్. అవునా? నువ్వు చెప్పు. చాలా బాగుంది కదా. బాగుంది కదా. సో మ్యూజిక్ తో పాటు వంట వండితే ఏదైనా సరే తయారు చేస్తే పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి. ఫుల్ టైం అంటే ఇది పార్ట్ టైం కదండి. చాలా బాగా చూసారా, స్పూన్ కూడా మిగిలించట్లేదు అక్కడ. సూపర్. వంట అద్భుతంగా చేసావు, పాటలు అంతకన్నా అద్భుతంగా పాడతావు. సో ఇదే విధంగా లైఫ్ లో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధనుంజయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇంత అమ్మవారి విజయదశమి రోజున నన్ను ఇలా పిలిచి నాతో ఒక పాయసం చేయించి నాతో చక్కగా చేసి ప్రేక్షకులందరితో నన్ను ఇలా ఇంటరాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వాళ్ళకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అవర్ ప్లెజర్. సో చూసారు కదా, ఈ రోజు మేము తయారు చేసిన మొక్కజొన్న పాయసం తయారీ విధానాన్ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఈటీవీ అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదండి ఈ రోజు దసరా స్పెషల్ షెఫ్ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.